ండి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 44వ వచనాల వరకు చూద్దాం. అక్కడ ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేసి ఆయన్ని వేడుకుంటాడు. అప్పుడు యేసయ్య అతని మీద కనికరపడి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్తాడు. ఎందుకంటే పాత నిబంధనలో కుష్ఠరోగులు అపవిత్రులు, దూరంగా ఉండాలి. లేవికాండం 13వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు చూస్తే, ఒకవేళ యాజకుడు చూసి ఆ వ్యక్తిని కుష్ఠరోగి అంటే గనక ఆ వ్యక్తి తాను నేను అపవిత్రుడిని అని చెప్పుతూ జనాలకి దూరంగా పరిగెత్తాలి. ఎందుకంటే కుష్ఠరోగం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పోతూ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని వెలివేసినట్టు ఊరికి వెలుపల సపరేట్గా ఉంచుతారు. అందుకే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని అసహించుకుంటాడేమో అనుకున్నాడేమో. అతను నిరీక్షణ లేకుండా వచ్చాడు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో లేదో, నీకు ఇష్టమైతే చేయయ్యా, లేకపోతే లేదు అని అడగడానికి వచ్చాడు. కానీ యేసయ్య అతన్ని అసహించుకోలేదు, త్రోసివేయలేదు. ఇలా ఉండి నువ్వు అపవిత్రుడు కదా అనలేదు. ఆయన్ని చూసి కనికరపడి నాకు ఇష్టమే అని చెప్పి అతన్ని ముట్టి స్వస్థపరిచాడు, శుద్ధినిగా చేసి, నువ్వు యాజకులు కనపరుచుకొని వాళ్ళు నియమించిన మోషే ధర్మశాస్త్రం ప్రకారం నియమించిన కానుకలు అర్పించమంటాడు. అంటే ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను శుద్ధినిగా చేస్తాడు. అది శరీర రోగమైన లేకపోతే ఆత్మీయ స్థితిలో నువ్వు వెనకబడ్డా ఆయన నిన్ను క్షమించగలడు. కాబట్టి దేవుడు కనికరం గల దేవుడు. ఆయన చెప్తుంది కదా, ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన బలిని కోరట్లేదంట, కనికరాన్ని కోరుతున్నాడు. బలిని కోరకుండా కనికరాన్ని కోరి ఆయన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. యేసే నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవాడు. నిన్నెందుకు అసహించుకుంటాడు? ఆయన కనికరం గల దేవుడు. కాబట్టి నీకు శారీరకంగా స్వస్థత కావాలన్నా, లేకపోతే ఆత్మీయంగా ఆయనతో సంబంధం కావాలన్నా, దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన ఎంత మాత్రం త్రోసివేడు. ఆయన వాక్యం సెలవిస్తుందిగా, అడుగుడు ఇవ్వమంటున్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఏరుగుంటే నిశ్చయంగా తన అడుగు వరకు మీ పళ్ళకు తండ్రి ఇయ్యడని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన దగ్గర రావడానికి నీకు భయంగా ఉన్నా, లోకం ఏమనుకుంటుందో అనుకున్నా, దేవుడు నిన్ను అసహించుకోడు. ఎందుకంటే నిన్ను ఆయన బిడ్డగా చూస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ పట్ల కనికరం చూపుతాడు. కాబట్టి దేవుని యొద్దకు రా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఆత్మీయ జీవితంనైనా సరే, శారీరకమైన జీవితం అయినా సరే, ఆయన నిన్ను స్వస్థపరిచి నీకు సంతోషాన్ని, స్వస్థతనిచ్చి నిన్ను ఆయన హక్కును చేర్చుకుంటాడు. దేవుడి ఈ వాక్యం దీవించుగాక.